హలో అండి అందరికీ. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన ఒక చిన్న ఇష్యూ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలా వచ్చి మాట్లాడటం. 3 డేస్ బ్యాకు నా ఇన్‌స్టాగ్రాము నేమ్‌తో సేమ్ డీపీతో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసి, నా ఫాలోయింగ్ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్ చేసి అర్జెంట్‌గా 2000 కావాలి. నా అకౌంట్ ఫ్రీజ్ అయింది 24 అవర్స్. స్కానర్ పెడుతున్నా అర్జెంటుగా 2000 వెయ్యు అని చెప్పి అందరికీ మెసేజెస్ వెళ్ళటం అయితే జరిగాయి. ఫస్ట్ మెసేజ్ మా బ్రదర్కి వెళ్ళింది. మా బ్రదర్ వెంటనే నాకు ఇన్స్టాగ్రామ్లో ఎందుకక్క అంత అర్జెంట్ అని అడిగితే రిప్లై లేదంటే నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఏందక్క డబ్బులు అడుగుతున్నావు ఇన్స్టాగ్రామ్లో అని అంటే, నేను ఇన్స్టాగ్రామ్ అసలు ఇంక లేచినప్పటి నుంచి ఇప్పటివరకు ఫోనే ముట్టుకోలేదు. నేను ఇన్స్టాగ్రామ్లో డబ్బులు అడగటం ఏంటి, అయినా నాకు కావాలంటే నేను డైరెక్ట్గా కాల్ చేసి అడుగుతా కానీ ఇన్స్టాగ్రామ్లో ఎందుకు అడుగుతానని చెప్పి అన్న. ఏమో అక్క సేమ్ నీ ప్రొఫైల్ నుంచే కొత్త అకౌంట్ నుంచి నాకైతే మెసేజ్ వచ్చింది డబ్బులు కావాలని చెప్పి అన్న. సరే అది ఏదైతే నాకు ఒకసారి లింక్ పంపించానంటే నేను లింక్ ఓపెన్ చేసి చూస్తే కొత్తగా క్రియేట్ చేసి ఉందనమాట. నాది ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్తో, నాది ఏదైతే డీపీ ఉందో అదే డీపీతో మొత్తం నా ఫాలోయింగ్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారో అందరికీ మెసేజెస్ చేసి 2000 కావాలి అర్జెంట్ 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 అని చెప్పి అందరికీ అడిగారు. అసలు మా వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, మరి ఎవరైనా సెండ్ చేశారో లేదో నాకైతే తెలియదు. మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం నాకు వెంటనే కాల్ చేసి ఏమైందమ్మా ఏంటి అర్జెంటుగా డబ్బులు అంటున్నావు అని అడిగారు. నేను అసలు ఎవరిని డబ్బులు అడగలేదు, ఇలా ఇలా జరిగింది ఇష్యూ అని చెప్పి వెంటనే నేను ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్కి అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. నాదే కాదు ఇలాగ చాలామందికి జరుగుతుంది. దయచేసి ఎవరైనా తెలియని అదే అసలు 0 ఫాలోవర్స్ ఉన్న అకౌంట్స్తో కనుక ఇలా డబ్బులు కావాలని చెప్పి మెసేజ్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వకండి. నేను ఇదే ఇష్యూని తీసుకెళ్ళి ఒక పోస్ట్గా పెడితే దాని కింద అసలు ఏమని కామెంట్స్ చేశారో తెలుసా? నువ్వేనా సెలబ్రిటీవా, నీకెందుకు నీ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేస్తారు కొత్తగా? అసలు సెలబ్రిటీ అకౌంట్స్ ఎవరైనా క్రియేట్ చేసుకుంటారా? సెలబ్రిటీ అకౌంట్ క్రియేట్ చేసుకొని డబ్బులు అడిగితే ఎవరైనా ఇస్తారా? వాళ్ళు సెలబ్రిటీలు, అసలు వాళ్ళ దగ్గరే బోల్డ్ డబ్బులు ఉంటాయి అని చెప్పి ఊహిస్తారు కానీ ఎవరు కూడా ఇవ్వడానికి ముందుకు రారు. అదే నార్మల్ మనలంటూ అకౌంట్ క్రియేట్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్సే మోస్ట్లీ ఉంటారు కాబట్టి ఎవరైనా ఏమో అర్జెంట్ ఏమో నిజమేనేమో అనుకొని డబ్బులు వేసే అవకాశం చాలా వరకు 100% ఉంటాయి. కాబట్టి నార్మల్ పీపుల్ అకౌంట్సే అలాగా క్రియేట్ చేసి డబ్బులు అడుక్కుంటున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్. ఇప్పుడు అసలు ఒక్కొక్కరు ఈ బుర్ర ఉండి కామెంట్లు చేశారో లేక కామెంట్స్ చేశారో నాకు అర్థం కాలేదు. అయినా నువ్వే క్రియేట్ చేసుకొని అడుక్కుంటున్నావేమో ఎవరికి, నేనే క్రియేట్ చేసుకొని నా ఫ్యామిలీ మెంబర్స్కి అసలు నేనే ఎందుకు అడుక్కుంటా నాకు అర్థం కాలేదు. అసలు కొంచెం కూడా ఆలోచించరు. అసలు మినిమం టు మినిమం మనం ఇలా ఉండబట్టి నిజంగా చెప్తున్నా, ఇలా మనం ఇంత అమాయకంగా ఉన్నాం కాబట్టి ఇంకా ఇలాంటి స్కామ్లన్నీ జరిగిపోతున్నాయి. ఎందుకు కొంచెమైనా మెచ్యూర్డ్గా ఆలోచించలేక అసలు నాకైతే అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కాలే ఆ కామెంట్స్ అన్నీ చూసి. నేనే క్రియేట్ చేసుకున్నానంటే అసలు అంత అవసరం నాకేముంటుంది? అయినా నాకు కావాలంటే ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్టర్గా అడుగుతా కదా, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని దానిలో అడగాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు అక్కడ నేను పెట్టిన పోస్ట్ కింద చాలామంది సేమ్ మాకు తెలిసిన వాళ్ళకి ఎట్లానే జరిగింది, మా వాళ్ళకి కూడా ఎట్లానే జరిగింది. మారండి అబ్బా, కొంచెం ఆలోచించండి. ప్రతిదీ సెలబ్రిటీలకే జరుగుతుంది అనుకుంటే ఎట్లా? నువ్వేమైనా పెద్ద పబ్లిక్ ఫిగర్వా అంటే కాకపోవచ్చు. ఏమో నా ప్రొఫైల్ చూసి వాడికి నేను మా వాళ్ళు ఎవరైనా డబ్బులు వేస్తారని అనిపించిందేమో, ఎవరికి తెలుసు. ఇంకా మా అన్నయ్య సెండ్ చేయబోయారు. ఒక్క క్షణం ఆలోచించి నాకు కాల్ చేశారు, అమ్మ ఏంద్రా అర్జెంటుగా డబ్బులు కావాలని అడిగావని. లేదండి ఇదంతా ఫేక్, దయచేసి నువ్వు అలాంటివి ఏం చేయొద్దు అంటే ఒక్క క్షణం నీకు ఫోన్ చేయకుండా నేను అసలు సెండ్ చేద్దాం అనుకున్నాను. ఆ ఒక్క క్షణం ఆలస్యం అయితే డబ్బులు వేసేస్తే ఈరోజు 2000 కావచ్చు, రేపు పొద్దున్న ఇంక ఎంతైనా కావచ్చు, ఎవరికి తెలుసు, మనం చెప్పలేం కదా. అసలు ఎంత వరస్ట్గా అంటే కామెంట్స్ అంత వరస్ట్గా. అరే నిజంగా ఒక ఇలా నిజాన్ని చెప్పడాలన్నా కూడా భయమే వస్తుంది నాకైతే. నాకే కాదు చాలామంది అలా జరిగిన వాళ్ళ కింద నేను చూస్తే ఇట్లానే ఇలాంటి కామెంట్సే.
అరే మన వల్ల ఇంకో నలుగురు సఫర్ అవ్వద్దు, ఇలా వేరే వాళ్ళకి జరగచ్చు అని ముందుకొచ్చి చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది. ఎందుకంటే అసలు ఏది నమ్మరు, నిజం అనేది అసలు నమ్మరు, అబద్ధాన్ని మాత్రం ఈజీగా నమ్మేస్తారు. నిజంగా ఈరోజు ఇలాంటి మన అమాయకత్వమే అలాంటి ఫ్రాడ్లు జరగడానికి అవకాశం ఇస్తున్నాం. నిజంగా ఇది నా ఫస్ట్ టైం నేను ఇట్లా వచ్చి మాట్లాడి, ఇదే నా ఫస్ట్ వీడియో. అసలు నాకు ఎట్లా మాట్లాడాలో కూడా అర్థం కావట్లే. కాకపోతే ఖచ్చితంగా నాలాగే ఇంకొకరికి జరగొద్దన్న ఉద్దేశంతో నేను అసలు వచ్చి చెప్తున్నా అంతే. సరేలే, పోతే పోయింది, నాకెందుకు, నమ్మడం నమ్ముతారు, నమ్మకపోతే మానేశారు. డబ్బులు వేసుకుంటే వచ్చి నన్ను అడిగితే నేను సమాధానం అయితే చెప్పను కదా. నాకెందుకు, నన్ను అడిగిచ్చావా, నాకు ఫోన్ చేసి ఇచ్చావా, క్వశ్చన్ చేస్తాను నేను అంతే. ఇన్స్టాగ్రామ్లో అయినా నా అకౌంట్, నా మెయిన్ అకౌంట్ నుంచి నేను అడిగితే నువ్వు వేస్తే నేను నీకు రిటర్న్ చేస్తా. ఏదో ఫేక్ అకౌంట్తో నా నేమ్ పెట్టుకొని అసలు ఫాలోవర్సే లేని అకౌంట్ నుంచి అడిగితే నువ్వు వేసేస్తే అది నీ అమాయకత్వం, నా తప్పు కాదు కదా. ఇలాంటిది ఒక నలుగురికి నేను చెప్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి స్కామ్లు అనేవి జరగకుండా మన జాగ్రత్తలో మనం ఉందాం. ఇలాంటి విషయాల్ని నలుగురికి షేర్ చేసి చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నాకు జరిగింది, ఇప్పుడు నేను చెప్పడం వల్ల చాలామందికి తెలిసింది ఇష్యూ. నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం వల్ల మోస్ట్లీ 5 lakh పీపుల్స్ చూసారు ఆ పోస్ట్. కొంతమందికి అది నిజమని తెలిసి ఉండొచ్చు, కొంతమందికి అది తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళకి ఖచ్చితంగా అది నిజమని తెలిసిద్ది కదా. సో అందుకని నమ్మని కొంతమంది కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. దయచేసి కొన్ని నిజాలు చెప్పినప్పుడు వెనక ముందు ఆ ప్రొఫైల్ ఒకసారి బ్యాక్కి వెళ్ళి వాళ్ళు ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఎట్లున్నారు ఏంది చూసుకొని వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని ఆలోచించండి. అంతేగాని ఒక పోస్ట్ కనబడగానే గుడ్డిగా ఇదంతా ఫేక్, నువ్వే క్రియేట్ చేసుకున్నావు, నువ్వే చేస్తున్నావు, నాకు కావాలంటే నేను డబ్బులు ఏంటి అని అడుగుతా, డబ్బులు వెయ్యకండి అని అనను కదా అది. సో ఒకసారి ఆలోచించండి, ఆలోచించి ముందడుగేయండి. ఇలాంటి స్కాముల్లో ఇరుక్కోకండి, ఈ స్కాములతో ఇబ్బందులు పడకండి. థ్యాంక్ యూ.